జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా మెడలో ఉన్న వేపాకుల మాలను తాకమ్మ. నిన్ను తొక్కేయాలని చూసేవారికి నేను శిక్షను విధిస్తాను. ఈ దుర్గమ్మ అంటే ఏంటో, ఈ దుర్గమ్మ వాళ్ళని ఏం చేస్తుందో అన్నీ వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తాను. దుర్గమ్మ బిడ్డలను బాధ పెడితే ఆ శిక్ష ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేసి, నా బిడ్డను బాధ పెడితే వాళ్ళు కూడా బాధపడతారని వాళ్ళకి స్పష్టంగా అన్నీ తెలిసేలా చేస్తాను. ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది విని నీ శత్రువులను నిన్ను పాతాళానికి తొక్కాలి అనుకునే వాళ్ళని ఈ దుర్గమ్మ ఏం చేస్తానో, ఎలాంటి శిక్ష విధిస్తానో అన్నీ నువ్వే చూడు. చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఈ దుర్గమ్మపై నమ్మకాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేస్తావు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దమ్మా. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం, ప్రశాంతత, నెమ్మది, స్థిరత్వం ఇవి ఏవీ లేవు కదా. ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా సరే కన్నీళ్లే కదా. నెమ్మది, సంతోషం ఇవేవి కూడా అస్సలు లేవు కదా. అందుకే కదా నువ్వు ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, కన్నీరు కార్చుకుంటూ ఉన్నావు. ఇదే కదా నీ సమస్య కూడా. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ వాయు వేగంతో జరిగిపోబోతున్నాయి. నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో నీ జీవితంలో జరిపిస్తాను. అది కూడా నువ్వు ఇష్టపడేలాని, నువ్వు ఆనందపడేలాని అన్నీ అనుకూలంగా జరుగుతాయి. అవునమ్మా, నా మెడలో ఉన్న ఈ వేపాకుల మాలను తాకావా? ఇక నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని, పాతాళానికి తొక్కేయాలనుకునే వారిని, నిన్ను కన్నీరు పెట్టాలని చూసేవాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళకి తగ్గ శిక్షను నేను వేస్తాను. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నీ వల్ల ఒక్కసారి కూడా బాధపడింది లేదు, దిగులు పడింది లేదు, కష్టపడిందే లేదు. నువ్వు పనులన్నీ చాలా వరకు సవ్యంగా, అందరికీ అనుకూలంగానే, మంచిగానే చేస్తున్నావు. అంత మంచి మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎలా ఉంటానో చెప్పు. అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతున్నారన్నదే కదా నీ సమస్య, బాధ, కన్నీరు కూడా. అవునా? ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలని అనుకుంటున్నావు కదా, భ్రమపడుతున్నావు కదా. అది నీ భ్రమ. అవి తాత్కాలికమమ్మా. అడుగడుగునా మంచివారికి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికి అని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. గుక్క తిప్పుకోలేంతగా నీకు కష్టాలు వస్తున్నందుకు రోజులన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నావు కదా. నీ బాధ, కన్నీరు నాకు అర్థమవుతుంది. ఎవరైతే నవ్వుతూ ఉంటారో, అలానే ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా, బదులుగా చిరునవ్వుని అందిస్తూ ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు తల్లి. అవును, నీ దుర్గమ్మ చెప్పేది ఇది. వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా సరే కొంతమంది మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా, నమ్మదామా వద్దా, అసలు వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా, వాళ్లతో మాట్లాడడం వల్ల నాకు ఏంటి ఉపయోగం, నాకేదైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించి తరువాత నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. కానీ నువ్వు అలా కాదు. ఎవరు ఏమనుకున్నా, ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేస్తావు. తెలిసిన వారైనా, తెలియని వారైనా, దూరం వాళ్ళైనా, దగ్గర వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు. ఇక అదే నీ బలం. చెప్పాలంటే నీ బలహీనత కూడా అదే అవుతుంది. ఏంటి దుర్గమ్మ, అందరినీ సమానంగా చూడడం నా బలహీనత ఎలా అవుతుంది దుర్గమ్మ? అందరికీ ప్రేమను పంచుతున్నాను కదా ఏంటి అని అంటున్నావా? ఇలా చూడమ్మా, మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం ప్రమాదకరమని తెలుసుకో. అది విషం కన్నా ప్రమాదమైనది. అందుకే అదే నీ బలహీనత అంటున్నాను. సరేలే, తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళు నీకు మంచితనం గురించి తెలుసుకుంటారు, నీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. నిన్ను కాదు, నువ్వు నాకు వద్దు, అవసరం లేదు అని వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా నీకోసంగా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. నీకు ద్రోహం చేసేవాళ్ళు, నిన్ను మోసం చేసేవాళ్ళు లేకుండా నేను చేస్తాను. పూర్తిగా జీవితాన్ని మారుస్తాను. ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. అన్నీ సంతోషాలే, అన్నీ సుఖాలే. ఇతరులకు నువ్వు ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనేదే కదా నీ ఆశ. వారు బాధపడకూడదు, నన్ను తప్పు పట్టకూడదు అన్న మంచి భావంతో ఉంటావు. ఏ పనైనా సరే నిజాయితీగా, నిర్విఘ్నంగా పూర్తి చేస్తావు. అలానే ఉండాలనేదే నీ ఆశ, కోరిక. అవునా? సరే తల్లి, ఇక్కడ ఏది జరగాలన్నా సరే అన్నీ ఈ దుర్గమ్మ చేతుల్లోనే ఉంటాయి. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో.
నీకు ద్రోహం చేయాలి అని అనుకున్న వారిని దూరం పెట్టు. శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పనిచేసుకో. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి నష్టం ఉండదు. వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకి తొక్కాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దమ్మా. అలాంటి వాళ్ళతో నీకు అసలు అవసరం లేదు. కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వాళ్ళ తప్పు తెలుసుకునేలా చేస్తాను. వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరి, లేదా ఈ దుర్గమ్మ చేసే పని ఏంటో వాళ్ళు చూస్తారు. దుర్గమ్మ బిడ్డల్ని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళ తప్పు తెలుసుకునేలా చేస్తాను. వాళ్ళ జ్ఞానం నేత్రం తెరుచుకుంటే చాలు, అన్నీ మారుతాయి. వాళ్ళ తప్పు తెలుసుకోలేదా, లేదంటే వాళ్ళ కర్మలు అనుభవించాల్సింది. అలా అని వదిలేస్తారా దుర్గమ్మ అని అంటున్నావా? లేదమ్మా, ఎందుకు వదులుతాను చెప్పు. అందరినీ సరిచేస్తాను, శిక్ష వేస్తాను, నేను చూసుకుంటాను. నీకు అన్యాయం చేయాలనే వాళ్ళకి శిక్ష వేస్తాను. నిన్ను పాతాళానికి తొక్కాలి అనుకునే వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను. అది ఎలా అయినా సరే. నాకేంటి లేని గర్వంతో విర్రవీగే వారికి చివరికి ఏమీ కాకుండా పోతారు. అందుకే పొరపాటున కూడా నీ దగ్గరకు గర్వాన్ని రానివ్వకు. ఇతరులకు చెడు చేయాలనుకునే వాళ్ళు అస్సలు బాగుపడలేరు. ఏదో ఒక రోజున వాళ్ళు కూడా నాశనం అయిపోతారమ్మా. ఇతరులకి ఎప్పుడు వీలైనంత వరకు మంచి చేస్తూనే ఉండు. ఆ మంచే నీ జీవితానికి శాశ్వత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అలా కాకుండా నువ్వు ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నీకు ఎంతో కష్టాన్నే కదా తెచ్చిపెడుతుంది. అందుకే భయపడకు తల్లి. ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. నీ కాళ్లపై నువ్వు ధైర్యంగా గర్వంగా నిలబడు చాలు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చేస్తాను. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. కేవలం నీ పని నువ్వు చేసుకో చాలు. మిగతా జరగాల్సినవన్నీ కూడా నేను జరిపిస్తాను. అందుకే కదా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది చెప్పు. ఈ దుర్గమ్మనే నమ్మిన నీకు, దుర్గమ్మ నామాన్నే స్మరిస్తున్న నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ మంచే చేస్తుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. గెలుపు నీకు సొంతమవుతుంది. నీ దారిలోనే గెలుపు కూడా ఉండబోతుంది. ఈ దుర్గమ్మ మాటలు నీకు అర్థమయ్యాయి కదా. ఎలాంటి దిగులు భయము ఏవీ లేకుండా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా సంతోషంగా మారుతుంది. సంతోషంగా నేను మారుస్తాను. నిశ్చింతగా ఉండమ్మా. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా సరే వారి నుంచి మౌనంగా అక్కడి నుంచి తప్పుకో. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో అన్నీ కూడా ఈ దుర్గమ్మకు తెలుసు. నువ్వు నిశ్చింతగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ప్రశాంతంగా ఉండు చాలు. అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.